శోభిత అక్కినేని నాగ చైతన్య అక్కినేనిలు మొత్తానికి శోభిత మరియు నాగ చైతన్యాలు ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీళ్ల పెళ్లి ఎంతో చక్కగా తెలుగు సాంప్రదాయ పద్ధతుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు, పెళ్లికి ముందు ఏర్పడ్డ సంఘటనలు ఎన్నో మనం సోషల్ మీడియా ద్వారా వింటూ వచ్చాము. అంతేకాదు నేను కూడా మీ ముందుకి ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. మరి ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని, అది కూడా పెళ్ళయి దాదాపు 20 రోజుల తర్వాత స్వయాన స్టార్ హీరో మన్మధుడు నాగార్జున గారు తన కొత్త కోడలు అయిన శోభిత అక్కినేని గురించి బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన మనకు తెలియని ఆ షాకింగ్ సంగతులు ఏంటో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెట్టవలసిందే. నాగార్జున గారు ఇలా మాట్లాడారు అని అనుకుంటాము. మరి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, నాగార్జున గారు శోభిత నాగ చైతన్యాల పెళ్లైన తర్వాత రీసెంట్గా ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ద న్యూ ఇండియా ఎక్స్ప్రెస్కి ఓ ఇంటర్వ్యూని ఇచ్చారు. ఇక ముఖ్యంగా తన కొడుకు కోడలికి పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలను అడుగుతూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఆ సమాధానాలు మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక నాగార్జున గారు చెప్తూ, నిజానికి శోభిత చైతన్యాన్ని కలవడం కంటే ముందే నాకు బాగా తెలుసు. శోభితని నేను కొన్నేళ్ల ముందే కలిశాను. అప్పటికి నాగ చైతన్యకి శోభితకి మధ్య ఎలాంటి సంబంధము లేదు. నిజానికి వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళు పరిచయం కూడా లేదు. కానీ నేను శోభితని చైతన్య కంటే ముందే కలవడం జరిగింది. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు చాలా అందంగా, అంతేకాకుండా చాలా అద్భుతంగా ఆలోచించే అమ్మాయి. అందంగా ఉండడం మాత్రమే కాదు, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు తాను చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. పైగా తాను సాధించిన వాటి మీద ఎంతో సంతృప్తి. నిజానికి ఆ అమ్మాయికి ఉన్న యాక్టింగ్ టాలెంట్కి ఎన్నో సినిమాల్లో నటించవచ్చు. కానీ ఆ అమ్మాయి కూడా అంతే. తనకంటూ సొంత అభిప్రాయాలు, సొంత విలువలు, తన రూల్స్కి తగ్గట్టుగానే, తన అభిప్రాయాలకు తగ్గట్టుగానే తనకు నచ్చిన సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో మాత్రమే నటిస్తుంది. తన సొంత టర్మ్స్ మీద పనిచేసే అమ్మాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంతో కూల్గా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే తనతో ఉంటే ఎంతో కంఫర్టబుల్గా అనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అందుకే నాకు చేయి మరియు శోభితాలు పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయిన మొట్టమొదటి మనిషిని నేననే చెప్పాలి. ఎందుకంటే నాకు బాగా నమ్మకం వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం, మంచి బాంధవ్యం, ఓ మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది అని. నిజంగా శోభితని చైతన్య పెళ్లి చేసుకోవడం నిజంగా అదృష్టం. చాలా అదృష్టవంతుడు. శోభితని పెళ్లి చేసుకుని తన జీవితంలోకి ఒక మంచి అమ్మాయిని భార్యగా తీసుకొచ్చాడు. వాడు చాలా హ్యాపీగా ఉంటాడని నాకు గట్టి నమ్మకం శోభితతో అంటూ మొట్టమొదటిసారిగా పెళ్లైన 20 రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున గారు జై శోభితాల పెళ్లికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఆయన తన కొత్త కోడలి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.